పేదలకు, కార్మికులకు, విద్యార్థులకు అన్న క్యాంటీన్ల వల్ల ఎంతో మేలు జరుగుతుందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ఫ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రోజువారీ పనులు చేసుకునే కార్మికులు, విద్యార్థులు, నిరుపేదలు ఈ క్యాంటీన్లో తక్కువ ఖర్చుతో కేవలం ₹5కే రుచికరమైన భోజనం, టిఫిన్ పొందే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. అన్న క్యాంటీన్లను ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుందని, పేదల కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సమాజంలోని అన్ని వర్గాల వారు విరాళాల రూపంలో తమ వంతు సహకారం అందించాలన్నారు. విజయనగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్, మున్సిపల్ మార్కెట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన 2 అన్న క్యాంటీన్లను మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుతో కలిసి మంత్రి కొండపల్లి ప్రారంభించారు. అన్నా క్యాంటీన్స్ ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఏదైనా డొనేషన్స్ ఏమైనా ఉంటే ఆ డొనేషన్స్ అంటే 10 మందికి అన్నం పెట్టే ఆలోచన అందరికీ రాదు. అది ఈ అన్నా క్యాంటీన్ ద్వారా అవుతుంది. డొనేషన్స్ ప్రత్యేకంగానే మా భవిష్యత్తు నాటకం ఆడేస్తారు. 10,50,000 మంది పిల్లలకి బడి లేకుండా చేసేసారు. వెల్ఫేర్ స్టేట్. అంబేద్కర్ గారు అందరు ఏమన్నారు? అందరు సంబంధాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ₹10 కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇచ్చేటప్పుడు ఆనందంగా ఇవ్వండి. ముఖ్యంగా ఏడుస్తూ ఇస్తే అలాంటి దీవెన మనకు వద్దు. ఆకాంక్షలకి దూరంగా ఏ ప్రభుత్వం పని చేయలేదు. ఇది మనం అందరూ అర్థం చేసుకోవాలి. మనకు సమస్య ఎక్కడ వచ్చింది? వల్లభాయ్ పటేల్ గారు అప్పుడు స్టీల్ ఫ్రేమ్వర్క్ని పెట్టారు. ఆ స్టీల్ ఫ్రేమ్వర్క్ మన గడిచిన ప్రభుత్వము కొంచెం ఏమంటారు దాన్ని రస్ట్ ఎక్కించారు, తుప్పు ఎక్కించారు. ఆ ఉక్కుకి తుప్పు ఎక్కించారు. దానివల్ల వీకెన్ అయింది. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? ఆ తుప్పుని తీయడానికి ఆ రస్ట్ని తీసేసి మళ్ళీ దానికి స్ట్రెంగ్త్ రాజ్యాంగం ప్రకారంగానే, చట్టం ప్రకారంగానే. రాజ్యాంగం రచించినప్పుడు డాక్టర్ అంబేద్కర్ గారు వెల్ఫేర్ అనేది పొందుపరిచారు. దాని మొట్టమొదటిసారిగా వెల్ఫేర్ అనేది ఇంప్లిమెంట్ చేసి చూపెట్టింది నందమూరి తారక రామారావు గారని మేమందరం సగర్వంగా చెప్పుకుంటాం. అయితే మనం చూస్తుంటే వారు ఆ రోజుల్లో ₹2 బియ్యంతో మొదలుపెట్టారు. అది రాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ల ద్వారా మనం పేద ప్రజలకి కేవలం ₹5 కోసం క్వాలిటీ అయిన, నాణ్యమైన భోజనం అనేది అందిస్తున్నారు.